శ్రీ సిద్ధి వినాయక సంగీత నిలయం వార్షిక సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గ్యాస్ట్రో ఆండ్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనసు బాగోలేనప్పుడు సంగీతం వింటే ప్రశాంతంగా ఉంటుందన్నారు. విద్యార్థులను సంగీతం నేర్పించడంలో సిద్ధి వినాయక సంగీత నిలయం గురువులు ప్రత్యేక చొరవ చూపడం హర్షించదగ్గ విషయమన్నారు. సంగీతంలో ఎంతో శక్తి దాగి ఉందని, సంగీతం నేర్చుకున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. సంగీతం వింటే తెలియని అనుభూతికి లోనవుతారని, అలాంటి సంగీతం నేర్చుకున్న చిన్నారులు ధన్యులని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఘంటసాల పాటలు వింటే మానసిక రుగ్మతలు తొలగిపోతాయని అన్నారు. విద్యార్థులను సంగీతంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ శారదా సంగీత కళాశాల విశ్రాంత గురువులు సరస్వతమ్మ పాల్గొన్నారు. So ప్రతి ఒక్కరు I felt I am transported into different world. I had out of world experience. It's not a heavenly experience. Heaven అంటే ఇట్లే ఉంటుందేమో, ఈ రకంగా అందరూ మ్యూజిక్తో, అందరూ ఆనందంతో, ఒక రకంగా ఏకాగ్రతతో, అలా అటెన్షన్తో, అందరూ పక్క వాళ్ళను కూడా వాళ్ళు వాళ్ళ దానామృతాలతో ఆనందపరచాలనే కోరికతో అలాంటి గురువులాగా ఈ పవన్ లాంటి వాళ్ళు, మేడం లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉంటారేమో అనిపించింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎందుకంటే నేను పూర్తిగా మ్యూజిక్ అంటే నాకు కంప్లీట్గా జ్ఞానం లేదు, కానీ ఇక్కడికి వచ్చినాక ఈరోజు అబ్జర్వ్ చేసినప్పుడు నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ముఖ్యంగా మా చంద్రన్న సారు ఆయన పాట పాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఆయన